అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతిగా దినేష్ ఆధ్వర్యంలో మన్నూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజంపేట, నందలూరు మండలాల నుండి భారీ సంఖ్యలో మహిళలు ముగ్గులు పోటీ పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టుంది. జనసేన పార్టీ రాజంపేట సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు ముగ్గులు పోటీ నిర్వహించామని, ఈ ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహం చూసి ఆనందంగా ఉండాలని, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతిగా దినేష్ ఆధ్వర్యంలో మన్నూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజంపేట, నందలూరు మండలాల నుండి భారీ సంఖ్యలో మహిళలు ముగ్గులు పోటీ పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టుంది. జనసేన పార్టీ రాజంపేట సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు ముగ్గులు పోటీ నిర్వహించామని, ఈ ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహం చూసి ఆనందంగా ఉండాలని, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతిగా దినేష్ ఆధ్వర్యంలో మన్నూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజంపేట, నందలూరు మండలాల నుండి భారీ సంఖ్యలో మహిళలు ముగ్గులు పోటీ పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టుంది. జనసేన పార్టీ రాజంపేట సీనియర్ నాయకుడు అతిగారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు ముగ్గులు పోటీ నిర్వహించామని, ఈ ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహం చూసి ఆనందంగా ఉండాలని, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మెజార్టీతో మీరందరూ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్.
రాజంపేట నియోజకవర్గ ప్రజలకందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఆడవాళ్ళకి, అలానే ఇక్కడికి వచ్చిన రాజంపేట జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఊరు మన ఆట అనే కార్యక్రమాన్ని, అనే ప్రోగ్రాంని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో జరపడం జరుగుతుంది. ఆ ప్రతి నియోజకవర్గం సందర్భంగానే రాజంపేట నియోజకవర్గంలో 2 మండలాలకి ఒక స్థలంలో నిన్న సిద్ధోటం, ఒంటిమిట్ట కలిపి సిద్ధోటంలో, మరియు సుండుపల్లి, వీరపల్లి కలిసి సుండుపల్లిలో, ఇవాళ రాజంపేట మరియు నందలూరు ఇక్కడ మన్నూరు హై స్కూల్లో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఆడవాళ్ళని తలుపు తట్టి ప్రజల్లోకి, అంటే బయటికి పల్లెటూరు వాతావరణం తెచ్చి ఈ పండగ సంతోషంగా అందరికీ ప్రతి ఇంట సంతోషంగా ఉండి అందరు ఆడవాళ్లు కలయిక ఎక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జరుపుతున్నాము. ఈ పండగ వాతావరణం ఈ సంవత్సరం అంతా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. జై మిత్రులందరికీ నా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ, పేరు పేరున మా అక్క చెల్లెలందరికీ, చిన్నపిల్లలు అందరూ వచ్చినారు. చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ. జనాలంతా కలచడంతో, మన మహిళలంతా ఇక్కడ కలచడంతో పెద్ద పండగ వాతావరణం ఇక్కడే కనపడుతుంది. ఇంకా పండగ రేపు నుంచి స్టార్ట్ అయినా కూడా ఈ రోజే పండగ కనపడుతుంది. రాజంపేటలో వచ్చిన మా జన సైనికులు కానీ, మా మిత్రులు కానీ, మా బంధుమిత్రులు కానీ వచ్చిన అందరికీ ఇక్కడ అందరికీ పేరు పేరున మరి నా నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. నిన్న సిద్ధవటం, ఒంటిమిట్ట కలిసి సిద్ధవటంలో ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా భారీగా మహిళలు రావడము, అక్కడ వచ్చిన అందరు రావడం, దగ్గరగా మంచి వాతావరణంగా అక్కడ ఏర్పడింది. నిన్న సుండుపల్లి, వీరపల్లి కూడా చేసినాం. అక్కడ కూడా మంచి వాతావరణం ఏర్పడింది. అందరు కలచడం, చేయడం, మహిళలు సంతోషంగా అక్కడ పార్టిసిపేట్ చేయడం అంతా బాగుంది. ఈ రోజు కూడా మన్నుల్లో ఇంత స్పందన ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే పండగ ఉన్నాయి కదా, మన మహిళలంతా ఇంట్లో పనులు చేసుకోవాలా, అవి ఇవే సమస్యలు ఉంటాయి. అయినా కూడా పాపం ఈ ముగ్గుల పోటీలు అనేసరికి మహిళలు బాగా ఉత్సాహంగా అందరూ వచ్చి గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము ఇంత జరుగుతుందని మేము అనుకోలేదు. గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము కూడా తొందరగా, అంటే ఒకరోజు ముందే మేము అనౌన్స్ చేస్తాం. అది ముందే కొంచెం అనౌన్స్ చేసి ఇంకా కూడా బాగుండేది. అయినా కూడా బాగా మంచి జనాల రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. వచ్చిన ప్రజలందరికీ మరీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మిత్రులకి, జనసేన సైనికులకి, తెలుగుదేశం పార్టీ సైనికులకి అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు రేపు పండగ అనగా ఈ రోజే పండగ చేసుకుంటున్నారు. అందరి కలయిక జరగటం అంటే ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, పెద్దలు, అక్క చెల్లెళ్ళు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గులు, ఒక్కొక్క ముగ్గులని ఇప్పుడు ఇందాక పర్యవేక్షణ చేసినాము. మేము అందరం కలిసి ఒకరికి ముంచి ఒకరు ముగ్గులు వేస్తున్నారు. చాలా బాగా, చాలా అందంగా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ట్రైనింగ్ అయినారే కానీ అందులో ఒక మగ పిల్లకాయ కూడా చాలా కష్టపడి వేస్తున్నారు. చాలా బాగా వేస్తున్నారు. సరే చూద్దాం. అందరూ కంప్లీట్ అయిన తర్వాత అతిగారి దినేష్, అతిగారి కృష్ణ గారి, అతిగారి వెంకటయ్య వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీ ఇది మన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిపించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అందరికీ బహుమతులు, అంటే ప్రతి పాల్గొన్న అందరికీ బహుమతులు ఉంటాయి. మరియు వాటిలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఇది చాలా ఆనందదాయకము. ఇది మన సాంప్రదాయము ఈ ముగ్గులు. కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది ఈ ముగ్గుల పోటీ. ధన్యవాదాలు.